guys, welcome back to our Alarati Vlogs channel. మళ్ళీ ఒక ఫెస్టివల్ అండ్ సెలబ్రేషన్ వ్లాగ్ తో నేను మీ అందరి ముందుకి చాలా తొందరగా అయితే వచ్చేసాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అఫ్ కోర్స్ ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి న్యూ ఇయర్ అయిపోతుంది అండ్ అయిపోయి కొన్ని డేస్ కూడా అయిపోతుంది. బట్ నా తరపు నుంచి అండ్ కజిన్స్ అందరి తరపు నుంచి మన వ్యూవర్స్ అందరికీ కూడా మేము హార్ట్ఫుల్ గా న్యూ ఇయర్ విషెస్ అయితే తెలుపుకుంటున్నాము. సో 2025 ఇయర్లో అయితే సాడ్ వర్షన్ హ్యాపీ వర్షన్ అన్నీ చూసేసాము. బట్ 2026 అయినా చాలా హ్యాపీగా ట్రీట్ చేయాలి మమ్మల్ని అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అండ్ వాళ్ళ లైఫ్స్లో కూడా అన్ని సక్సెస్ఫుల్ మూమెంట్స్ ఉండాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నో మోర్ లాగ్స్ గైస్, లెట్స్ గెట్ ఇంటు ద వ్లాగ్. రౌండ్గా 30 రౌండ్స్ తిరిగి సో అక్కడి నుంచి వచ్చి దీన్ని ఇలా కొట్టాలి. ఓకే, చాలా బాగా తిరిగిస్తుంది గైస్. 21, 22, 23 కింద పడిపోయినామో అనిపించింది తెలుసా. 27, 28, 29, 30. Action. స్పైడర్ మ్యాన్ నెక్స్ట్ మా జ్యోతకు గెర్రమని తిరుగుతుంది. Twenty 29, 30. లాస్ట్ అండ్ ఫైనల్ మన మను మిగిలాడు ఇప్పుడు మను అనమాట. 27, 28, 29, 30. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా బాసు తమ్ముడే ఉన్నాడు. భార్గవ్ రావాలి. ఏదో తేడాగా ఉందేంటి. సో ఫస్ట్ అయితే అందరూ రౌండ్ గా ఫామ్ అయ్యి ఒక గేమ్ ఆడతామో చూసేయండి. కాలు తీసుకొచ్చి మనం చెయ్యి మీద వేయాలి. అనువాలయ్యి అంతే. ఎవరు తిరగడం రెడీ? హ్యాపీ న్యూ ఇయర్ అని కంటండి. రెడీ? గాయ్స్ అబ్బాయిలు బాగా తిరగరు వేసి మాకు ఒక్కదానికి పక్క పట్టేసింది అమ్మ. సో క్లాప్స్ గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఇది ఏంటంటే అట్ ఏ టైం ఇద్దరు క్లాప్ కొట్టకూడదు, ఒకరి తర్వాత ఒకరు అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కొట్టాలి. సేమ్ టైం ఎవరైనా కొడితే మాత్రం వాళ్ళు అవుట్ అనమాట. వాళ్ళు 1, 2, 3 స్టార్ట్. మేము ముగ్గురం అవుట్. రెడీ? 1, 2, 3 స్టార్ట్. ఇద్దరు అమ్మాయిలు అవుట్. అంత దూరం చేయడం తెలిసిపోద్ది. అవుట్ వీళ్ళిద్దరు. సో గైస్ ఈ గేమ్ లో మను ఈస్ ద విన్నర్. మేమైతే మంది తింటున్నాం బికాస్ మా కజిన్స్ ఎప్పుడు కలిసిన మా ఫేవరెట్ ఫుడ్ అయితే మండియే. సో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంది అయితే పెట్టామన్నమాట. సో అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. అసలైన పార్టీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో గాయ్స్ వి ఆర్ బ్యాక్. మేమైతే జస్ట్ ఇప్పుడే
మంచిగా కడుపు నిండా మంది అయితే తినేసాము. సో డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని ఇలా అందరం ఎందుకు ఒక దగ్గర కూర్చున్నామో మీ అందరికి ఇప్పుడైతే నేను చెప్పేస్తాను. యాక్చువల్ గా వీళ్ళకి కూడా తెలియదు ఎందుకు ఇలా కూర్చోబెట్టాను అన్నది. సో గైస్, న్యూ ఇయర్ అనగానే అందరికి కామన్ గా రెజల్యూషన్స్ అనేవి గుర్తొస్తాయి. బికాస్ ఎవ్రీ ఇయర్ ఇలా ఉండాలనుకుంటున్నాం, ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఇది మార్చుకోవాలనుకుంటున్నాం, ఫాలో అవుదాం అనుకుంటున్నాం అని అందరికీ ఉన్నదే. ఆఫ్ కోర్స్ 2026 నుంచి ఎలా ఉందామని అనుకుంటున్నాము అనేది మన కజిన్స్ అందరూ చెప్తారు. సో ఒక్కొక్కరి మాటల్లో తెలుసుకుందాం గైస్. ఫస్ట్ అయితే మా మను స్టార్ట్ చేయాలి. సో గైస్, నా రెజల్యూషన్ ఏంటంటే 25 ఉన్నట్టు కాకుండా ఇంకొంచెం మెచ్యూర్ గా ఆలోచించి ఇంకో ఓవర్ థింక్ అలాంటివి పక్కనెట్టి మంచిగా సక్సెస్ఫుల్ గా ఉండాలి. ఇంక రోజు మార్నింగ్ లేసి రన్నింగ్ వెళ్దాం. రన్నింగ్ నెక్స్ట్ అయితే మా చిన్ను చెప్తాడు గైస్. నేనైతే 2026 లో ఫాలో అవుదాము అనుకున్న రూల్స్ ఏంటంటే ఫ్రెండ్స్ తో ఎక్కువ ఉండకుండా కాలేజ్ నుంచి ఇంటికి బేగ వచ్చేద్దామని అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నెక్స్ట్ అయితే మన పావని చెప్పాలి. నాకు రెజల్యూషన్స్ అవేం లేదు గైస్, కొడిగెళ్ళిపోవడమే. గో విత్ ద ఫ్లో గైస్, అలా వెళ్ళిపోవడం అనమాట. రెజల్యూషన్స్ అలాంటివన్నీ ఏం లేవు అంతే. డన్. నెక్స్ట్ మా నాని తమ్ముడు చెప్తాడు. నేను 10th పాస్ అయిపోయిన తర్వాత మిగతా అన్ని ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ మా భార్గవ తమ్ముడు చెప్తాడు. రెజల్యూషన్ ఎట్లే మార్నింగ్ లేకడం, కాలేజీ పరిగెట్టడం, కాలేజీలో బాగా చదువుకోవడం. నెక్స్ట్ మా జ్యోతకు చెప్తుంది. ఓవర్ థింకింగ్ చేయకూడదు అనుకుంటున్నాను. గుడ్ రా, నువ్వు ఒక్కదాన్ని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చావు. ఇప్పుడు మా పావనక్క చెప్తాది రెజల్యూషన్స్ ఏంటి అని. యాక్చువల్ గా మా పావనక్క మా బ్లాగ్ లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతుంది అనమాట. మన అనుషక్ బ్లాగ్స్ లో ఎక్కువ కనిపించింది. సో ఈ రోజు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా మన దాంట్లో కూడా ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. సో న్యూ ఇయర్ స్పెషల్ గా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు మా పావనక్క. సో మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మా పావనక్క రెజల్యూషన్ ఏంటో కూడా చెప్తుంది. టైం వేస్ట్ చేయకుండా మంచిగా కష్టపడి ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అదే నా రెజల్యూషన్. నైస్ నైస్ నైస్. నెక్స్ట్ మా రిషి చెప్తాడు. నేను నాని కూడా 10th పాస్ అయిపోతే ఆ తర్వాత కాలేజ్కి వెళ్తాం కాబట్టి అదే ఆ నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ రెజల్యూషన్ పెట్టుకుంటూ కానీ. సో గైస్, అందరూ రెజల్యూషన్స్ చెప్పేసారు. ఇప్పుడు మన టైం వచ్చింది, మన రెజల్యూషన్ ఏంటనేది చెప్పాలి. సో ఈ 2026 లో నా రెజల్యూషన్ ఏంటి అంటే కొన్ని ఉన్న హెల్త్ కేర్ తీసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ స్కిన్ కేర్, సెల్ఫ్ కేర్ ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాను, ఇంకొంచెం కేర్ తీసుకుందాం అనుకుంటున్నాను. అవుట్ సైడ్ ఫుడ్స్ తగ్గించి వర్క్ కొంచెం సింప్లిఫైస్ చేసుకుందాం. ప్రతిసారి హార్డ్ వర్క్, స్ట్రెస్ అవన్నీ కాకుండా స్మార్ట్ వర్క్ కూడా అలవాటు చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ద మెయిన్ రెజల్యూషన్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ని అయితే మంచిగా మనం ఎంటర్టైన్ చేయడానికి కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టాలి అన్నది నా ఫస్ట్ రెజల్యూషన్. సో అది చేస్తూ అండ్ స్టడీస్లో కూడా ఇంకొంచెం బాగుండాలి. ఈ ఇయర్లో కూడా ఏవో ఒక సెమ్స్ వస్తూ ఉంటే అన్నీ కూడా అసలు మంచిగా అటెండ్ చేసి అలాగే ప్రతిదీ పాస్ అయిపోవాలి అని అనుకుంటున్నాను. ఎవరితో కూడా ఎక్కువ గొడవలు పెట్టుకోకూడదు. అండ్ ఆల్సో అట్లీస్ట్ ఈ ఇయర్ నుంచి అయినా కొంచెం అటాచ్మెంట్స్ తగ్గించుకొని సెల్ఫ్ రెస్పెక్టెడ్ ఇంకొంచెం ఎర్న్ చేసుకుంటూ అన్నిటికన్నా ముందు ఎవరిని నమ్మకూడదని అయితే ఫిక్స్ అయ్యాను. సో దట్స్ ఇట్ గైస్. అది మా రెజల్యూషన్స్ అనమాట. ఇప్పుడు టైం ఎంత అయింది? 11:44 అయింది గైస్. ఇంకా 16 minutes లో మనకి న్యూ ఇయర్ రాబోతుంది. సో కేక్ కటింగ్ తో మీ అందరినీ కలుసుకుంటాను. డోంట్ స్కిప్ ఇట్. A few moments later. సో గైస్ 11:59. 1 minute to go. 10 9 8 7 Happy 4 years Alarati. Happy New Year 2026. Welcome. Happy New Year. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. గైస్ నా లుక్ ఏంటి గైస్? ఎలా ఉన్నా మా డార్లింగ్ ఇస్ డార్లింగ్ గైస్. ఏ లుక్ లో అయినా సరే అప్డేట్ అవుతారు అంతే. ఎంత బాగున్నారు చూడండి. సో గాయస్, న్యూ ఇయర్ అనేది అందరి లైఫ్ లో చాలా అంటే చాలా స్పెషల్.
నాకు కూడా ఎవ్రీ ఇయర్ చిన్నప్పటి నుంచి స్పెషల్గానే ఉండేది. బట్ 2022 నుంచి ఇంకొంచెం స్పెషల్గా మారిందనమాట. మీ అందరికీ తెలిసిందే January 1st నాట్ ఓన్లీ న్యూ ఇయర్, మై యూట్యూబ్ యానివర్సరీ కూడా. సో నా అలరార్తి మెయిన్ ఛానల్ అనేది నేను January 1st 2022 స్టార్ట్ చేశాను. మనం ఒక దగ్గరికి వెళ్లకుండా మనం ఉన్న చోటు నుంచే సక్సెస్ అయ్యే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిందే ఈ యూట్యూబ్ ఛానల్ అనమాట. సో కంటెంట్ క్రియేటర్గా ఈ 4 yearsలో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి అండ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసాము. సబ్స్క్రైబర్స్ అండ్ ప్రేక్షక దేవుళ్ళు ఉండడం వల్ల నాలో ఉన్న టాలెంట్ని ఇంతవరకు గుర్తించుకోగలుగుతున్నాను అండ్ ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా 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 ముందుకు వెళ్తాను, మీ అందరినీ నవ్విస్తూ ఉంటాను. నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నాకు హెల్త్ ఎలా ఉన్నా, నా మైండ్ ఎలా ఉన్నా, సబ్స్క్రైబర్స్ని ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి, ఇంకా మంచిగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఎవ్రీ టైం చేస్తూ ఉంటాను. అండ్ నా వర్క్ అయితే ఎంతైతే ఉందో దాని వెనకాల మా ఫ్యామిలీ అలానే ఉంది, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా కజిన్స్ ఉన్నారు, టీమ్ ఉంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రిగల్ మీడియా టీమ్. అండ్ మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి, మా అక్కకి థ్యాంక్స్ చెప్పాలి, సౌరిక్ సార్, హేమంత్ అన్య, వీళ్ళందరి వల్ల ఇంతవరకు వచ్చాను. వీళ్ళు ప్రత్యక్షంగా సపోర్ట్ అయితే ఆ తర్వాత వీళ్ళ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళ రిగల్ మీడియా టీమ్. మా ఎడిటర్స్ అయినా, డిఓపీస్ అయినా, మ్యూజిషియన్స్ అయినా, ఇంకా చాలా మంది ఉన్నారు, థంబ్నెయిల్ ఎడిటర్స్, అందరిది ఒక్కొక్క పార్ట్ ఉంది. వాళ్ళందరిది ఉండబట్టే నేను ఇంతవరకు వచ్చాను. అందరికన్నా మెయిన్ నాతో పాటు కలిపి యాక్ట్ చేస్తున్న మన యాక్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో అందుకే ఈ ఇయర్ కూడా నా యూట్యూబ్ యానివర్సరీని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అదంతా నా కష్టంతోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో ఎవరు వేరేగా తీసుకోవద్దు, లైక్ డబ్బులు ఎక్కువైపోయి ఆర్ఎల్స్ ఇంకేది కాదు. ఇంత కష్టపడుతుందే దీనికోసం. నేను కష్టపడేది నన్ను నేనే కాదు, నా జనాల్ని, నా యాక్టర్స్ని కూడా సాటిస్ఫై చేయాలంటే ఇలాంటి ఈవెంట్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేయాలి. సో దట్ వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరూ గ్యాదర్ అయినట్టు. 2026 కూడా మంచిగా జరగాలని అందరికీ కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుసుకుందాం.